కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ మరియు బెంగళూరు క్యాంపస్లలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికై జాతీయ స్థాయిలో ప్రతిభా పరీక్షని నవంబర్ 14 నుండి 18 వరకు నిర్వహిస్తున్నట్లు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఒంగోలు పేర్నమెట్ట శ్రీ ప్రతిభా కళాశాల ఆవరణలో భవిష్యత్తుకు బాట కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్షలో ప్రతిభావంతులైన విద్యార్థులకు 100 కోట్ల రూపాయల మేర మెరిట్ స్కాలర్షిప్స్ అందజేస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ప్రపంచ సాంకేతిక సవాళ్లకు అనుగుణంగా సమగ్ర నైపుణ్యాల అభివృద్ధి దిశగా విద్యా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలియజేశారు. గడిచిన 20 సంవత్సరాలుగా ప్రతిభ ఆధారితముగా విద్యార్థి యొక్క నైపుణ్యం మేరకు సంవత్సరానికి 40 లక్షల నుండి 75 లక్షల వరకు అత్యధిక వేతనాలు పొందిన వారు కూడా ఉన్నారని తెలియజేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రపంచంలో ఉన్న అన్ని బహుళ జాతి కంపెనీలు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో ఉన్న ప్రతిభ గల విద్యార్థుల కొరకు అన్వేషిస్తున్నాయని, మరియు ఈ విద్యా సంవత్సరంలో తమ విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ కంపెనీలలో 8,600కు పైగా ఫ్రీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఆఫర్స్ పొందారని తెలిపారు. అలాగే తమ విద్యార్థులు ఈ నెల అక్టోబర్ 18న నింగిలోకి ప్రవేశపెట్టిన 3 శాటిలైట్ల ప్రయోగం విజయవంతమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రతిభ విద్యాసంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ నల్లూరి సీతారామాంజనేయులు రాము, సిఇఓ నల్లూరి జయప్రకాష్ నారాయణ్, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంటర్నేషనల్ అడ్మిషన్స్ డాక్టర్ జేవి షణ్ముఖ కుమార్, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక జోనల్ హెడ్ బి శివరామకృష్ణ మరియు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల మేనేజర్లు కె రాంబాబు, పి ఆంజనేయ వరప్రసాదరావు, ఆర్ శేఖర్ బాబు, ఏ మస్తానవలి, షేక్ నాయబ్, జి పార్థసారథి, కళ్యాణ్, జి చంద్రశేఖర్, పవిత్ర తదితరులు పాల్గొన్నారు. అలాంటి ఎన్విరాన్మెంట్లో వెళ్ళి మనం ఆ స్కిల్స్ని ఓన్ చేసుకుంటే డెఫినెట్గా మన ప్రైస్ ట్యాగ్ అంటే ఇండియా విల్ రూల్ ది వరల్డ్, దాని గురించే ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి ఎంతో సమయాన్ని ఖర్చును వెచ్చించి మేము పెడుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఫోకస్ చేసి సాధించే గైడ్లైన్స్ని అవసరమైతే నోట్ చేసుకొని కూడా శ్రద్ధగా వినండి. డెఫినెట్లీ you will get a valuable information for your future. Thank you, my dear students. Now I request our Honorable Director Sir to address the gathering. డిసిప్లిను, డెడికేషను, డెవలప్మెంటు. డిసిప్లిన్ ఉన్న చోట డెడికేషన్ ఉంటుంది, ఆ రెండు ఉన్న చోట డెవలప్మెంట్ ఉంటుంది. 5 ఏళ్ల క్రితం శ్రీ ప్రతిభలో ఉన్న స్ట్రెంత్, 5 ఏళ్ల క్రితం పిల్లల్లో ఉన్న ఆ స్ట్రెంత్లో కానివ్వండి, వాళ్ళ యొక్క మార్కుల్లో కానివ్వండి, వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్లో కానివ్వండి, ఇప్పుడు ఉన్న శ్రీ ప్రతిభ పెర్ఫార్మెన్స్ కానివ్వండి, తేడా ఉంది. ఇయర్ బై ఇయర్ ప్రతి ఇయర్ డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే స్టూడెంట్స్ ఆ విధంగా డెడికేట్ అయి ఉన్నారు, స్టాఫ్ వాళ్ళు డెడికేట్ అయి ఉన్నారు. కాబట్టి కేఎల్ యూనివర్సిటీ లాంటి పెద్ద యూనివర్సిటీ దేశంలోనే అతిపెద్ద యూనివర్సిటీ. అంటే దాదాపు 4,000 పైగా యూనివర్సిటీస్ ఉన్నాయి దేశం మొత్తం మీద. ప్రైవేట్ కానీ, డీమ్డ్ కానీ, స్టేట్ కానీ, సెంట్రల్ కానీ, ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, ఏదన్నా కానీ 4,000 పైచిలుగు యూనివర్సిటీస్ ఉంటే ప్రతి సంవత్సరం సెంట్రల్ గవర్నమెంటు ఒక 100 యూనివర్సిటీస్ని షార్ట్ లిస్ట్ చేస్తుంది. ఈ 100లో టాప్ యూనివర్సిటీస్, ఈ 100 మీరు జాగ్రత్తగా వీటిలో చూసి చేరండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ వీటికి ఇవ్వండి అని స్టూడెంట్స్కి ఒక అవేర్నెస్ కలగజేయడానికి ఆ 100 టాప్ యూనివర్సిటీ లిస్ట్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకు 100 ఇస్తుంది? 500 వరకు తీయొచ్చు కదా. 4,000 యూనివర్సిటీలు 100 ఎందుకు తీయాలి? 500 యూనివర్సిటీ తీయొచ్చుగా. ఇంకొంతమంది స్టూడెంట్స్ దాంట్లో చేరడానికి అవకాశం ఉంటుందిగా. 100 తీస్తే, లిమిటెడ్ తీస్తే అందులో పోటీ పెరిగిపోయి స్టూడెంట్స్ రాలేదు, అందులో సీట్ రాలేదని చెప్పి ఇదవడం కంటే 500 యూనివర్సిటీస్ ఇవ్వచ్చు కదని చెప్పి నాలాంటి ఎవరో కొన్ని క్వశ్చన్ చేశారు కోర్టులో. ఎందుకు 100 ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అని. ఇస్తే కోర్టు చెప్పింది,
ప్రతి దానికి లిమిటేషన్ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే 500 టాప్ 3 అంటాం, 1 2 3 అంటాం క్లాసులో, అంతేనా? టాప్ 10 అంటారా? మరి టాప్ 10 ఇవ్వచ్చుగా. అంటే ఏమవుతుంది? క్వాలిటీ తగ్గిపోతుంది. ఫస్ట్ హైయెస్ట్ 97, సెకండ్ హైయెస్ట్ 96, థర్డ్ హైయెస్ట్ 95. మరి టాప్ 10 ఇచ్చుకుంటే ఎక్కడికి వెళ్ళుద్ది? 80కి వెళ్ళిపోతుంది. అంటే యావరేజ్ పెర్ఫార్మెన్సు 80కి వెళ్ళిపోతుంది, 90స్లో ఉండదు. సో ఎక్కడైనా సరే పెర్ఫార్మెన్స్ ఎవల్యూషన్ అంటే హయ్యెస్ట్ క్యాడర్, హయ్యెస్ట్ ర్యాంక్కే ఉంటుంది తప్పితే ఉంది కదా అని చెప్పి 500, 600, 1000 ఇవ్వరు. అట్లాగే టాప్ 100 తీశారు అంటే ఆ టాప్ 100లో నుంచి మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి గవర్నమెంటు మన పిల్లలకి, పేరెంట్స్కి ఒక అవగాహన కల్పించే విధంగా రిలీజ్ చేస్తే వాటిల్లో మన యొక్క యూనివర్సిటీ యొక్క ర్యాంకు 26, ఎక్కడ 4000, ఎక్కడ 26. 4000లో నుంచి అన్నిటిలోంచి తోసుకుంటూ ముందుకు రావాలి అంటే అందులో ఏమున్నాయి? పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఐఐటీస్ ఉన్నాయి, ఎన్ఐటీస్ ఉన్నాయి, IIITs ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అది కాకుండా డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇంకా మళ్ళాగా అలాంటి యూనివర్సిటీస్ అన్నిటిని కూడా తోసుకుంటూ దేశం మొత్తంలో 26వ ర్యాంకు తెచ్చుకున్నామంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్. అలాంటి యూనివర్సిటీ ఈ రోజున మీ అందరి దగ్గరికి వచ్చి మీకు అవేర్నెస్ ఎందుకు కలగజేస్తున్నామంటే యు మస్ట్ నో. ఇందాక మావాడు చెప్పాడు, టెక్నాలజీ మనం ఉపయోగించుకుంటున్నామా, టెక్నాలజీ మనం ఉపయోగించుకుంటుందా? నిన్న 3 శాటిలైట్స్ లాంచ్ చేసాం మేము. మీరు పేపర్లో, టీవీలో చూసుంటారు. దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ స్టోరీ అని చెప్పమంటారా? 2 ఏళ్ల క్రితం ఒక 5 ఆడపిల్లలు ఈసీ చదువుతున్నారు, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. 5 ఆడపిల్లలు ఒక 2-3 ఫ్యాకల్టీతో కలిసి మాకు ఇంట్రెస్ట్ ఉంది శాటిలైట్ మీద, దీని ద్వారా టెక్నాలజీని మనం ఉపయోగించుకుందాం, మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నాం కదా, వాతావరణం ఇప్పుడు మాకు ఈ రోజున 2 గంటలకి ఎలా ఉంటుంది, 3 గంటలకి ఎలా ఉంటుంది వాతావరణం, 4 గంటలకు ఎలా ఉంటుంది అనేది మా యాప్ ద్వారా మేము చూసుకుంటాం. ఈరోజు 2 to 5:30 ఎట్టి పరిస్థితుల్లో వర్షం పడదని చెప్పి మా యాప్ చూపించింది. 5:30 తర్వాత వర్షం పడుతుందని చెప్పి మా యాప్ చూపిస్తుంది. అంటే మేము వచ్చేదారులు అన్నీ చూసుకుంటూ వచ్చాం, ఎక్కడెక్కడ వర్షం పడుతుంది, ఎక్కడెక్కడ వర్షం పడదు, మా యాప్ కరెక్ట్గా చెప్తుందా లేదా అనేది మేము అనాలిసిస్ చేసుకుంటాం. అది చూసుకొని ఈరోజు ప్రోగ్రాంకి వచ్చాను, లేకపోతే వచ్చేవాడిని కాదు. వర్షం పడితే మరి ప్రోగ్రాం జరగదు కదా. సో యాప్లో ఏమిచ్చింది, నీకు వర్షం పడదు, 5 వరకు వర్షం పడదు అని స్ట్రాంగ్గా కేఎల్ యాప్, వాతావరణ యాప్ చెప్పింది కాబట్టి నేను ధైర్యంగా వచ్చాను. అది ఎవరు డిజైన్ చేశారు? పిల్లలే చేశారు. 2022లో యాక్చువల్గా అప్పటికే ఉంది, మాకు అట్మాస్ఫియర్ క్యాలిక్యులేట్ చేసే యాప్ ఉంది. కానీ దాని ఇంకా ఇంటెన్షన్, దాని ఇంకా లోతుగా, అంటే ఈ రోజు నుంచి ఇదివరకు ఎలా ఉండేదంటే 24 అవర్స్కి ఉండేది, ఇప్పుడు 24 సెకండ్స్కి కూడా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పే పరిస్థితి ఉంది. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఏం జరగబోతుంది వాతావరణంలో అని తీయగలిగే శక్తి మన కేఎల్ యూనివర్సిటీ పిల్లలు సాధించిన యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అది ఎలా తెలుసుకుంటున్నారు? 4 ఆడపిల్లలు 2 టీచర్స్తో కలిసి మనకు ఆల్రెడీ ఇది ఉంది కదా, దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తామంటే టీచర్స్ ముందు ఆలోచించారు. అంత ఈజీ కాదు, దీనికి చాలా సపోర్ట్ కావాలి, టెక్నికల్ సపోర్ట్ కావాలి, చాలా సపోర్ట్ కావాలని. మేము ట్రై చేస్తాం మేడం అన్నారు. సరే, వాళ్ళని ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేసిన తర్వాత దాదాపు 8 నెలలు పిల్లలు కష్టపడ్డారు. కష్టపడిన తర్వాత లాంచింగ్ టైం వచ్చేసింది. అందరికి పర్మిషన్స్, ఇస్రో పర్మిషన్ కావాలి, ఏఎస్ఐ పర్మిషన్ కావాలి, ఏరోస్పేస్ ఆఫ్ ఇండియా పర్మిషన్ కావాలి. అందరు పర్మిషన్స్ తీసుకొని లాంచింగ్కి సిద్ధమవుతే అందరికి ఒక రకమైన టెన్షను, అవుతుందా అవదా, ప్రెషియస్ ఇష్యూ. ఆడపిల్లలకి చేయగలరా లేదా, అది పైకి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళిపోయి డబ్బు పడిపోయింది అనుకోండి, అంటే జనరల్గా చేసే కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి.
మన శాటిలైట్లు కూడా కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి చేసినప్పుడు. ఈ శాటిలైట్ ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా టెన్షన్లో పిల్లలు అందరూ వచ్చారు. మేము అప్పుడు చెప్పారు కొంతమంది, మీరు హడావుడి చేయకుండా జనరల్గా స్టార్ట్ చేయండి, ఒకవేళ ఏదైనా ఫెయిల్ అయినా ఇబ్బంది ఉండదు అంటే పిల్లలు కాన్ఫిడెంట్గా అవసరం లేదు మీడియాని పిలవండి అన్నారు. మీడియా కూడా వచ్చింది, అందరూ వచ్చారు, స్టార్ట్ చేశారు. ఒక చిన్న శాటిలైట్ ఇంతే ఉంటుంది, 30 grams ఉంటుంది. అది ఆ 30 gramsని బెలూన్ సాయంతో పైకి పంపిస్తే అది మొత్తం కూడా చుట్టూ దాదాపు 50 kilometerల రేడియస్లో ఏం జరుగుతుంది, వాతావరణంలో మార్పులు ఏంటి అనేది మొత్తం డేటా తీసుకొచ్చి ఇచ్చింది. ప్రతి అవర్కి పంపిద్ది. అలాంటి శాటిలైట్ని 2022లో కేఎల్ యూనివర్సిటీ తన సొంత టెక్నాలజీ ఉపయోగించి సొంత పిల్లలతో చేస్తే భారీ సక్సెస్ అయింది. పైకి వెళ్ళి మంచి డేటా తీసుకొచ్చింది. అదే స్ఫూర్తి పిల్లల్లో ఆ 4 పిల్లల క్లాస్లో కూర్చొని మేము శాటిలైట్ చేసామంటే మిగతా పిల్లలకు చిన్నపోయారు. వీళ్ళేంటి శాటిలైట్ చేసామంటారు, ఏదో చిన్నది చేశారు, అదేదో పైకి ఎగరేసారు బెలూన్తో, అదేదో డేటా తీసుకొచ్చింది, దీనికి ఇంత అడవడి చేస్తున్నారు ఏంటి అని చెప్పి జనరల్ కామెంట్స్ వస్తాయిగా. మనం పని చేసామని వెనకాల కామెంట్స్ వస్తుంటాయి కదా. బాగున్నా కామెంట్స్ వస్తాయి, బాగోకపోతే విపరీతంగా కామెంట్స్ వస్తాయి. నాకు తెలిసి బాగుంటేనే ఇంకెక్కువ కామెంట్స్ వస్తాయి. అలాగా కామెంట్ చేస్తున్నారు, అందరూ ఆడపిల్లల్ని కామెంట్ చేశారు. వీళ్ళు ఏం చేశారు, మిగతా పిల్లలకు అదే దాంట్లో ఒక సెమినార్ జరిగింది. ఆ సెమినార్లో ఈ పిల్లలు ప్రౌడ్గా ఫీల్ అవుతూ మేము లాంచ్ చేశామంటే అందులోంచి ఒక 8 మంది ఆడపిల్లలు నిల్చొని వాళ్ళు చేసిన దానికంటే అడ్వాన్స్డ్ మేము చేయగలము, మాకు కూడా సపోర్ట్ ఇస్తే అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టారు. 4 చేసింది 8 మందికి ఎందుకు చేయరు, చేస్తారని చెప్పి మీడియా అందరి పరంగా ఆ సెమినార్లో చెప్పారు. ఆ 8 మంది ఆడపిల్లలు కాస్త 15 మంది అయ్యారు. 15 మంది ఆడపిల్లలు కాస్త మగపిల్లలు కూడా యాడ్ అయ్యి 34 మంది పిల్లలు యాడ్ అయ్యారు. మొత్తం 34 మంది పిల్లలు 12 నెలల కృషి, 1 శాటిలైటు 2 శాటిలైటు 3 శాటిలైట్లు అంటే ఒకటి చేద్దాం అనుకున్నారు, ఒకటి ఆల్రెడీ చేసాం, మళ్ళీ చేస్తే పెద్ద ఉపయోగం ఉండదు, కొత్త ఉంది ఆల్రెడీ లాంచ్ చేశారు కదా అంటారు. నెక్స్ట్ 2 చేద్దామన్నారు. 2 చేద్దామంటే ఒకటి ఫ్లైట్తో తయారు చేసి పంపించేది, ఇంకోటేమో క్యాన్సాట్, అది చాలా ప్రతిష్టాత్మకమైన శాటిలైట్. అదేంటంటే ఎంత డేటా కావాలో అంత డేటా మనకి ఏవైతే వాటిల్లో మనకి కావాలనుకుంటామో ఆ డేటా తీసుకొస్తుంది అది పైకి వెళ్ళి. ఈ రోజున మన జీపీఎస్ పనిచేస్తుందంటే, గూగుల్ పనిచేస్తుందంటే మనకి సందుల్లో గొంతుల్లో మనం తీసుకెళ్ళి ఒక దారికి తీసుకెళ్ళి ఒక డెస్టినేషన్ తీసుకెళ్తుందంటే దట్ ఈస్ కాల్డ్ జీపీఎస్. శాటిలైట్ యొక్క టాలెంట్ అది. ఏదైతే శాటిలైట్లు చేస్తున్నాయో దానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఇంకా అడ్వాన్స్డ్. గూగుల్ ఏం చేస్తుంది, షార్టెస్ట్ పాత్ చూపిస్తుంది. ఒక్కోసారి 100లో ఒక కేసు ఉంటుంది, ఒక్కోసారి ఆ షార్టెస్ట్ పాత్ వెళ్తే డెస్టినేషన్ రాదు, ఏ కొండ వస్తుంది. ఎందుకని, పాత్ చూపిస్తుంది, అక్కడ కొండ ఉందన్న విషయం దానికి తెలియదు. ఆ కొండ అవతల ఊరు ఉంటుంది, ఆ ప్లేస్ ఉంటుంది అనుకున్న ప్లేస్. అలాంటివి కూడా జరగకుండా ఉండటానికి ఎగ్జాక్ట్గా అంటే పిన్ టు పిన్, కొంచెం ముందుకెళ్తే నీకు డస్ట్బిన్ వస్తుంది, ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకోటి వస్తుంది, ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ కుక్కపిల్ల తిరుగుతూ ఉంటుంది. ఏది సెలెక్ట్ అవ్వాలి. ద ఓన్లీ వన్ శాటిలైట్ క్యాన్సర్ కేఎల్ యూనివర్సిటీ సాధించిన ఒక శాటిలైట్ మాత్రం ఇస్రో సెలెక్ట్ చేసింది. అంటే అంత పెద్ద టెక్నాలజీ వాడుతున్న ఇస్రో లాంటి సంస్థలు ఇంకా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చిన శాటిలైట్ అన్ని పక్కన పెట్టి కేఎల్ పిల్లలు చేసిన ఈ గ్రీన్ స్పేస్ టెక్నాలజీ సంబంధించిన శాటిలైట్ని సెలెక్ట్ చేశారు అంటే అదంత ఈజీ కాదు. ఆ మూడింటిని నిన్న సెంట్రల్ మినిస్టర్ వర్మ గారు వచ్చారు, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ త్రిపులార్ గారు అంటారు, రఘురామకృష్ణరాజు గారు, ఆయన చేతుల మీదుగా 3 శాటిలైట్లు నిన్న మార్నింగ్ తెల్లవారుజామున 5:30 నుంచి 7:30 లోపు 3 శాటిలైట్లు లాంచ్ చేశారు. వండర్ఫుల్ సక్సెస్ అయింది. పాంప్లెట్లు ఇస్తారు, లేకపోతే మేమేదో శాటిలైట్ లాంచ్ చేసామంటారు, అది చేసామంటారు. దానికోసం వచ్చారు వీళ్ళు కేఎల్ యూనివర్సిటీ ప్రమోషన్ కోసం అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. కేఎల్ యూనివర్సిటీ ప్రమోషన్ ఏం అవసరం లేదు. కేఎల్ యూనివర్సిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రత్యేకంగా స్టూడెంట్స్కి వెళ్ళి
పర్టికులర్గా ఒక కాలేజీకో, లేకపోతే ఒక ఏరియాకో, ఒక జోన్కో, ఒక డిస్ట్రిక్ట్కో, లేకపోతే ఒక ప్లేస్కే వెళ్ళి చెప్పాల్సిన నెసెసిటీ అయితే కేఎల్ యూనివర్సిటీకి లేదు అంటే అది ఇది కాదు, వేరే రకం కాదు. ఎందుకంటే అంతలాగా ఎస్టాబ్లిష్ అయిన యూనివర్సిటీ అది. 46 ఏళ్ళ చరిత్ర ఉంది. చాలా డబ్బు ఖర్చు అవుద్ది. అంత డబ్బు మేము పెట్టలేని వాళ్ళకి మీరు వచ్చి ఇలాగ చెప్పడం అదేంటి అన్నాడు. డబ్బు ఖర్చు అవుతుంది అన్న విషయం స్టూడెంట్ తెలిసినప్పుడు డబ్బు ఖర్చు కాకుండా ఎలా చదువుకోవాలో కూడా తెలియాలి. ఆ స్టూడెంట్ చెప్పాను, ఈ మీటింగ్ అయిన తర్వాత నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రూపాయి కట్టకుండా ఎలా చదువుకోవాలో. అది నీకు నచ్చితే, నువ్వు కనుక ఫాలో అయితే ఖచ్చితంగా నీ భవిష్యత్తు మారిపోద్దని చెప్పా స్టూడెంట్కి. ఎస్ ఐఎమ్ రెడీ అన్నాడు. నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావు అన్నా. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నా అన్నాడు. ఎంత ఫీజు కట్టావు అన్నా. నేను కట్టలేదు అన్నాడు. మరి ఫీజు కట్టకుండా ఎలా చదువుతున్నావు అన్నా. 10th క్లాస్లో నా మార్కులను చూసి నాకు ఫ్రీగా సీట్ ఇచ్చారు, నేను ఎందుకు చదువుకుంటున్నాను ఇలాంటి సంస్థలు అన్నాడు. వెల్, బాగా చెప్పావు. ప్రతిభ లాంటి కాలేజీ వాళ్ళు 10th క్లాస్లో మంచి మార్కులు వస్తే ఫ్రీ సీట్ ఇచ్చారు, చదువుకుంటున్నాడు. ఓకే, మరి నెక్స్ట్ ఏంటి నీది అన్నా. నెక్స్ట్ అన్నిటికీ రాస్తాను, అన్ని రకాల టెస్టులు రాస్తాను, నాకు ఫ్రీ సీట్ ఎక్కడ వస్తే అక్కడికి వెళ్తాను అన్నాడు. రైట్, గట్టిగా ప్రయత్నం చేయి, కేఎల్ యూనివర్సిటీ కూడా రాయి, నీకు ఫ్రీ సీట్ ఎందుకు రాదో చూద్దామన్నా. సరే, అతని చేత రాపిచ్చాను. కేఎల్ ఎంట్రన్స్ రాశాడు. ఇప్పుడు మార్కులు ఎన్ని ఉన్నాయి అన్న. ఫస్ట్ ఇయరు అతనికి 96%, 96.1 అని 961 మార్కులు ఉన్నాయి అతనికి. 96.1 ఉన్నాయి కదా నీకు. సెకండ్ ఇయర్లో వచ్చేపాటికి నీకు అది ఖచ్చితంగా 98, 99కి వెళ్తావు. ల్యాబ్స్ కూడా కలుస్తాయి కదా, నీకు ఖచ్చితంగా ఏదో ఒక బెనిఫిట్ అయితే జరుగుద్ది కేఎల్ యూనివర్సిటీలో కనుక ఇన్ కేస్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే అని. సరే, ప్రయత్నం చేద్దాం అనుకున్నాను. నాతో టచ్లో ఉండని నా నెంబర్ ఇచ్చిన అతనికి ఒక రాత్రి 11:30కి ఫోన్ చేశాడు, అర్ధరాత్రి. నేను ఎత్తల, మళ్ళీ చేశాడు, ఎత్తల, మళ్ళీ చేశాడు. ఇదేదో ఇంపార్టెంట్ కాల్ ఉంటుంది. ఈ టైంలో అన్నిసార్లు కాల్ చేస్తున్నారంటే ఏదైనా ఎమర్జెన్సీ అనుకొని నేను కాల్ ఎత్తితే వీడు ఫోన్ చేసి, రిజల్ట్స్ వచ్చినాయి సార్ నాయి, వెల్ అండ్ గుడ్, బాగా వచ్చినాయిగా మార్కులు, నేను ఎక్స్పెక్ట్ చేసిన మార్కులు వచ్చినాయి అంటే, మీరు చెప్పిన మార్కులు నాకు రాలేదన్నాడు. సరే, ఎన్ని వచ్చినాయిరా అన్న. 940 వచ్చినాయి అన్నాడు. అదేంట్రా, ఫస్ట్ ఇయర్ నీకు 961 వచ్చినాయి కదా, మరి సెకండ్ ఇయర్కి వచ్చేప్పటి పెరగాలి కదా, తగ్గినాయి ఏంటి అంటే, 2 ఎగ్జామ్స్ అప్పుడు నాకు హెల్త్ బాగాలేదు సార్, నేను రాయలేకపోయాను, ఇప్పుడు నాకేం చేయాలి అర్థం కావట్లేదు, నేను ఏదో ఊహించుకున్నాను, 98% వస్తుంది అనుకున్నాను, లేదా 99 వస్తుంది అనుకున్నాను, ఎక్కడ మంచి కాలేజీలో నాకు సీట్ వచ్చింది అనుకున్నాను. మా పేరెంట్స్ చిన్నవాళ్ళు, మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య కష్టపడితే నెల మొత్తం మీద 10,000 కూడా రావు మా ఇంట్లో, వ్యవసాయం చేసుకుంటాం మేము ముగ్గురం కలిసి, నేను ఒక్కనే చదువుకుంటున్నాను నా ఫ్యామిలీలో, అది కూడా ఫ్రీ సీట్ వచ్చిందని చెప్పి పంపించారు అన్నాడు. అంటే పిల్లలు యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది, చదువుకోవాలి అన్న ఇది ఎక్కడ వస్తుందని చెప్పడమే ఉద్దేశం. ఈ ప్రతిభా కాలేజీకి ఈరోజు కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రాంకి వచ్చిన్నాము. దానికి చైర్మన్ అయినటువంటి శ్రీ నెల్లూరు వెంకటేశ్వరరావు గారు మా ఆప్త మిత్రులు, ఎప్పటి నుంచో మాకు కేఎల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నారు. వారి యొక్క దివ్య అనుగ్రహంతో, వారి యొక్క ఆశీస్సులతో ప్రతి సంవత్సరం మేము స్టూడెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తుంటాము. వారి యొక్క పూర్తి సహకారం ఆయన ఆలోచించి కూడా ఒకటే, భవిష్యత్తులో పిల్లలకి మంచి ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళ యొక్క భవిష్యత్తు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలా చదవాలి, ఎక్కడ చదివితే ఎలాంటి ప్లేస్మెంట్స్ వస్తాయి, ఎలాంటి ప్లేస్మెంట్స్ రావాలంటే ఏ విధంగా ఆ స్కిల్లింగ్ డెవలప్ చేసుకోవాలి, అలాంటివన్నీ ఎక్కడ ఉంటాయని తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక అవేర్నెస్ ప్రోగ్రామే ఈరోజు శ్రీ ప్రతిభా కాలేజీలో జరుగుతున్న ఈ అతిపెద్ద ఈవెంట్ ఇది. దీనికి గాను ఆయన కానీ వారి కుమారులు కానీ ఈ కాలేజీ చాలా బ్రహ్మాండంగా నడుపుతున్నారు. ఒంగోలు, ప్రకాశం జిల్లాల్లో వాళ్ళకున్న పేరు అంతా ఇంత కాదు. డిసిప్లిన్కి మారిపోయినటువంటి శ్రీ ప్రతిభా కాలేజీలో ఈరోజు కేఎల్ యూనివర్సిటీ ఇంత పెద్ద కార్యక్రమం జరపడం నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వారికి నా కేఎల్ యూనివర్సిటీ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ, కేఎల్ యూనివర్సిటీ గురించి నిన్నే 18వ తారీఖు
3 ఉపగ్రహాలు లాంచ్ చేశారు పిల్లలు. 34 మంది పిల్లలు కలిసి 3 శాటిలైట్స్ లాంచ్ చేశారు. దానికి సెంట్రల్ మినిస్టరు, స్టేట్ మినిస్టర్లు అందరూ కూడా వచ్చి దాన్ని స్టూడెంట్స్ని అడ్రస్ చేయడం జరిగింది. ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ స్టూడెంట్స్కి సంబంధించిన యాక్టివిటీస్లో కానీ, స్టూడెంట్స్ యొక్క స్కిల్లింగ్ డెవలప్ చేయడంలో కానీ కూడా కేర్ న్యూస్ ఎప్పుడు ముందుంటుంది. అలాంటి విషయాలు పిల్లలకి తెలియజెప్పడం ద్వారా హైయెస్ట్ ప్యాకేజీ 75 లక్షల హైయెస్ట్ ప్యాకేజీ, 8,000 మంది పైగా ప్లేస్మెంట్ ఆఫర్లు ఇచ్చిన ఒకే ఒక్క విద్యాసంస్థ ఏదైనా ఉందంటే అది కేఎల్ యూనివర్సిటీ చెప్పుకోవచ్చు. ఈ స్టూడెంట్స్కి ఇలాంటి అవగాహన సదస్సులు కలిగి ఉండడం ద్వారా వాళ్ళు ఎక్కడ చదవాలి, ఎలాంటి ప్లేసుల్లో చదివితే మనకి ప్లేస్మెంట్స్ వస్తాయి, ఏ కోర్స్ చదవాలి, ఎలాంటి కోర్స్ చదివితే ఎలాంటి ప్లేస్మెంట్స్ వస్తాయి అనే విషయంలో వాళ్ళకి పూర్తి అవగాహన రావడానికి కండక్ట్ చేసిన ప్రోగ్రామే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్. దానికి సహకరించినటువంటి నల్లూరి వెంకటేశ్వరరావు గారికి, వాళ్ళ కుమారులకి మరొక్కసారి కేఎల్ యూనివర్సిటీ నుంచి అభినందనలు తెలుపుకుంటూ వారికి నమస్కారం తెలుపుకుంటాం. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. ఈరోజు మన శ్రీ ప్రతిభా కాలేజ్ ఒంగోలులో కేఎల్ యూనివర్సిటీ వారు ఇంత పెద్ద అవేర్నెస్ ప్రోగ్రాం జరపడం అనేది మన పిల్లలు మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. చదువు అనేది ఒక్క మనుషులకు మాత్రమే అవకాశం ఇచ్చాడు దేవుడు. అలాంటి చదువే సర్వస్వం. చదువు లేని జీవితం ఒక విధంగా అది ఒక విధంగా అది ఉపయోగం లేనటువంటి జీవితం. అది ఈ చదువు అనేది ప్రపంచంలో ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి, అందులో కేవలం మనుషులకు మాత్రమే అవకాశం ఇచ్చాడు దేవుడు. అన్నీ ఇచ్చాడు, గాలి ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, అగ్ని ఇచ్చాడు, చెట్లు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, చదువుకునే అవకాశం ఇచ్చాడు. మనిషిలాగా బ్రతకాలంటే ఏమైతే చెయ్యాలో, ఏమైతే కావాలో అదే ఈ విద్య. అలాంటి విద్య మంచిగా ఉండాలంటే మంచి యూనివర్సిటీ కానీ, మంచి కాలేజీలో కానీ చేరాలి. మంచి కాలేజ్ ఏదనంటే ఆ మేనేజ్మెంట్ని బట్టి ఉంటుంది. ఆ మేనేజ్మెంట్ మంచిదైతే ఆ కాలేజీ మంచిగా ఉంటుంది. ఇక్కడ మంచి పేరు అనేది మంచిగా మనం పని చేస్తే మంచి పేరు వస్తుంది, ఊరికేది రాదు. మంచి పని చేయాలా, చేయకపోవడం అనేది ఆ సంస్థను బట్టి ఉంటుంది. కేఎల్ యూనివర్సిటీ అంటే దాదాపు ప్రపంచంలో, ఒక భారతదేశమే కాదు ప్రపంచంలో కేఎల్ యూనివర్సిటీ గురించి తెలియనటువంటి వాళ్ళు ఉండరు. అన్ని దేశాల నుంచి వచ్చి చదువుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి ఇక్కడ అంతా బడుగు బలహీన అంతా పేద విద్యార్థులు వీళ్ళ దగ్గర, మన దగ్గర చేరేటటువంటి పిల్లల దగ్గర చదువులో వెనకబడ్డ పిల్లలు, తర్వాత ఆర్థికంగా వెనకబడ్డ పిల్లలు, అన్ని రకాలుగా వెనకబడ్డ పిల్లలు, వీళ్ళందరినీ బాగు చేస్తే కనీసం వాళ్ళ తల్లిదండ్రులకు ఏదైనా వృద్ధాప్యాలైనా వీళ్ళు ఆసరాగా నిలబడతారని చెప్పి 43 సంవత్సరాల నుంచి మన కాలేజీని నడుపుతున్నాం. అందువల్ల అది ఈ సంవత్సరం కానీ ప్రతి సంవత్సరం సాదా సేదా పిల్లలతో 454 మార్కులు, 10th క్లాస్లో 454 మార్కులు వచ్చిన వాళ్ళకి ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ మన కాలేజీలో. ప్రపంచంలో ఎక్కడ ఇంతవరకు ఎవరల్లా కాని పని. ఈరోజు కూడా 470కి 467 ఇద్దరికి వచ్చినాయి అంటే స్టేట్ సెకండ్ ర్యాంకు, స్టేట్ 2వ ప్లేస్ ఇద్దరు పిల్లలు. అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో కూడా 990 1000కి. ఇలాంటివన్నీ ఒకటి కాదు, రెండు కాదు, అంతా సాదా సేదా పిల్లలు. 100 చిల్లర ర్యాంకులు, 10 లోపల స్టేట్ లోపల 100 చిల్లర ఉన్నారు. అదే స్ఫూర్తితోటి ఇదే ఇంతకన్నా గొప్పగా ఈ యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ ఉందనేది అక్కడ చదివే పిల్లల్ని ఎవరిని అడిగినా మాకేం సార్ బ్రహ్మాండంగా ఉంటుంది, మాకు అక్కడ భోజనాలు కానీ చదువు కానీ. ఇక్కడ మన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళిన పిల్లల్ని ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు అడిగితే వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి అక్కడ పరిస్థితులు చెప్తుంటే చాలా ఆనందం, సంతోషంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఈ డైరెక్టర్స్ వీళ్ళు ఇచ్చేటటువంటి సందేశాన్ని చక్కగా పిల్లలు ఏదైనా మనం విన్నామంటే మన తెలివితేటలు పెరుగుతాయి. కాబట్టి ఎంతో కొంత ఆ విధంగా ఇలాంటి కార్యక్రమాల వలన పిల్లలు మంచి జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని మన కాలేజీలో ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ పేరున ఆ సంస్థ తరఫున వచ్చినటువంటి ప్రతినిధులందరికీ, అదేవిధంగా ఆ పత్రికా విలేకరులకు కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్స్ మీడియాకు కానీ అందరికి కూడా, ఆ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్.